మన నిజామాబాద్ లో కేవలం 6,550 రూపాయలకి స్వచ్ఛమైన నీటి సర్వీస్ ని సిగ్నస్ ఎస్ఆర్ ఆక్వా సొల్యూషన్ ఏఎంసీ సర్వీసెస్ అందిస్తోంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో చాలా రోజులుగా భూములు కబ్జా అవుతున్నాయని చెప్పేసి బీజేపీకి సంబంధించిన నాయకులు అయితే ఒకవైపు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు పట్టించుకోవడం లేదని ఈరోజు పెద్ద ఎత్తున కూడా బాన్స్వాడ సంబంధించినటువంటి బీజేపీ నాయకులు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడి చేసినటువంటి క్రమం. ఈ నేపథ్యంలో మొత్తం ఘర్షణ వాతావరణం సైతం చోటు చేసుకుంది. చాలా పెద్ద మొత్తంలో బీజేపీ నాయకులు వచ్చి మున్సిపల్ కార్యాలయంకు వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి పోలీసులు వాళ్ళని శాంతింపజేసే ప్రయత్నంలో భాగంగా కూడా ఇదంతా కూడా చాలా రోజులుగా బీజేపీ నాయకులు అక్కడ బాన్స్వాడలో అక్రమ వెంచర్స్ కావచ్చు, ఇళ్ల నిర్మాణాలు కావచ్చు, ప్రభుత్వ స్థలాలు సైతం కూడా కబ్జా చేస్తున్నారని చెప్పేసి చాలా రోజులుగా చెప్తున్నా వీటిపైన దృష్టి పెట్టట్లేదు అధికారులు అని చెప్పేసి చాలా రోజులుగా చెప్తున్నప్పటికీ కూడా ఇది అంతే కొన్ని సంవత్సరాలుగా కూడా ఇదే కాలయాపన చేస్తున్నారని మొత్తానికి అక్కడ మున్సిపల్ కార్యాలయాన్ని సైతం ముట్టడి చేసినటువంటి క్రమంగా చూడొచ్చు. అయితే గతంలో ఉన్నటువంటి అదైతే మున్సిపల్ సంబంధించినటువంటి అధికారి ఎవరైతే ఉంటారో వాళ్ళు గతంలో కూడా చూసి చూడనట్టుగా వ్యవహరించడం, ఇదంతా కూడా పలు విమర్శలకు తావిస్తున్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం ఉన్న సబ్ కలెక్టర్ సైతం కూడా దీనిపైన దృష్టి పెట్టాలని బీజేపీ నాయకులు సైతం కోరినటువంటి పరిస్థితి. అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో పాటు బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్ మై సైతం కూడా ఏదైతే బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి ధర్నాని కూడా వాళ్ళు సమజాయించిన నేపథ్యం, ఏదైనా సమస్యలు ఉంటే చెప్పండి అని చెప్పి వాళ్ళ సమస్యలు విని కూడా త్వరలో పరిష్కరిస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చిన నేపథ్యంలో బీజేపీ నాయకులు అయితే మొత్తానికి ఈ ధర్నా విరమించినటువంటి పరిస్థితి. మేడం, మీ గతంలో చాలా సార్లు మేము ఈ అక్రమ నిర్మాణాల గురించి కానీ అక్రమ భూ కబ్జాల గురించి కానీ 10% ల్యాండ్లు బాన్స్వాడ పట్టణంలో విచ్చలవిడిగా కబ్జాలకు గురవుతున్నాయి. మేము చాలా సార్లు సంబంధిత మున్సిపల్ కమిషనర్ గారికి వాళ్ళు చర్యలు తీసుకోకపోతే మీకు కలెక్టర్ గారి వరకు కూడా పోయినాం, ఎక్కడ దాని మీద మీరు చర్యలు తీసుకోలేదు. దాని మీద చర్యలు తీసుకునేంత వరకు మేడం మేము ఇక్కడ నుండి లేవము. అక్కడ పరిష్కారం ప్రభుత్వ భూమి, ప్రజల సొమ్ము ప్రైవేట్ వ్యక్తుల పాలవుతున్నది. అది గతం నుంచి మేము 4-5 సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు అంటే మీరు రాకముందు కూడా సంబంధిత అధికారులకు ఇచ్చినప్పటికీ ఎటువంటి చర్యలు ఇప్పటికి కూడా తీసుకోలేరు. అక్రమంగా నిర్మాణాలు కట్టించారు. మీకు లైవ్లో మా ఎంబట వస్తామంటే ఆ నిర్మాణాలను కూడా చూపిస్తాం. ఎటువంటి పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు కట్టారు. కాకుండా తప్పనిసరిగా దీని మీద చర్య తీసుకొని సరే ఏం చర్య తీసుకున్నామో కూడా తెలియజేయడం దీనికి కొంత ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి ఎంక్వైరీ అయితే 1 వీక్ లోపల దీనికి అనుబంధంగా కొంచెం హౌస్ నంబర్స్ ఇచ్చినట్టయితే బాగుంటుంది. ఇదేమో జనరల్ చూడొచ్చు. అయితే బాన్స్వాడలో చాలా రోజులుగా కూడా ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నాయని చెప్పేసి దృష్టికి తీసుకుపోతున్నప్పుడు ప్రభుత్వ అధికారులు స్పందించి దీనికి ఎవరైతే బాధ్యులుగా ఉంటారో వాళ్ళకు శిక్ష సైతం కూడా అమలు చేస్తే ఇలాంటి ధర్నాలు కావచ్చు, ఇలాంటి తిరుగుబాటు కావచ్చు, ఇలాంటి వ్యతిరేకత కూడా రాకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. మరి చాలా రోజులుగా ఇట్లాంటి తంతు నడుస్తుంది బాన్స్వాడలో. దీనిపైన ఎవరు నిఘా పెట్టట్లేదు. కనీసం దృష్టి సారిస్తే ఇట్లాంటి పరిస్థితి రాకపోయిండదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అక్రమ వెంచర్లు సైతం కూడా బాన్స్వాడలో పెట్టరేగిపోతున్నాయి. ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా చేస్తున్నటువంటి సిచ్యువేషన్లో ఇట్లాంటి ధర్నాలు కూడా తావిస్తున్నటువంటి పరిస్థితి. వెంచర్లో ముఖ్యంగా 10% కూడా ఖచ్చితంగా ప్రభుత్వకి భూమి వదలాలి. ఈ నేపథ్యంలో వదిలినట్టు వదిలేసి మళ్ళీ వాళ్ళు ఎవరైతే ఉంటారో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు దాన్ని కబ్జా చేయడము, దాన్ని ట్యాక్స్ కడుతూ కూడా వాళ్ళ పేరు పైన రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఇదంతా కూడా చాలా రోజులుగా జరుగుతున్న తంతుపైన బీజేపీ నాయకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదేమైనప్పటికీ అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం సైతం చేస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన సైతం చేస్తామని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి.